కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ బృందం గేమ్ చేంజర్లా పనిచేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిందని కొనియాడారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన, విద్యార్థుల పక్షాన, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ని, మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం చిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని